భారత్లో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ పర్యటిస్తున్నారు. కోల్కతాలో మెస్సీకి ఘన స్వాగతం పలికారు. గోటు టూర్లో భాగంగా 3 రోజులు ఇండియాలో మెస్సీ పర్యటిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్కి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రానున్నారు. మెస్సీ కోసం ఉప్పల్ స్టేడియం ఫలక్నామాలో భారీ ఏర్పాట్లు చేశారు. గోటు ఇండియా టూర్లో భాగంగా హైదరాబాద్కి మెస్సీ రానున్నారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. మ్యాచ్ తర్వాత ఫలక్నామా ప్యాలెస్లో మెస్సీ బస చేరున్నారు. గోట్ ఇండియా టూర్లో భాగంగా మెస్సీ భారత్కు చేరుకున్నారు. తన సహచరులు రొడ్రిగో డిపాల్, సువరేజ్తో కలిసి కోల్కతా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వారిని విమానాశ్రయం నుంచి భారీ భద్రత మధ్య తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు కోల్కతాలో పర్యటించిన తర్వాత హైదరాబాద్ వస్తారు మెస్సీ. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొంటారు. రేవంత్ రెడ్డి, మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ పూర్తయిన తర్వాత ఫోటో సెషన్ ఉంటుంది. మెస్సీతో పాటు ఫోటో దిగేందుకు 10 లక్షల ఫీజు నిర్ణయించగా దాదాపు 60 మంది రిజిస్టర్ చేసుకున్నట్లుగా హైదరాబాద్ గో టూర్ అడ్వైజర్ పార్వతిరెడ్డి వెల్లడించారు. సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో మెస్సీతోటి సీఎం రేవంత్ రెడ్డి తలపడనుండడంతో ఈ మ్యాచ్ పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మ్యాచ్కు సంబంధించి ప్రేక్షకులకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పలు సూచనలు చేశారు. ఉప్పల్ స్టేడియంలో 39,000 సీటింగ్ కెపాసిటీ ఉందన్నారు. టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే మ్యాచ్కు రావాలని సూచించారు. గంట ముందుగా వచ్చి కూర్చోవాలని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా మ్యాచ్కు వచ్చే ప్రేక్షకులు సొంత వాహనాల్లో రావద్దని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను మాత్రమే వినియోగించాలని కోరారు. మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ రేవంత్ రెడ్డి మ్యాచ్ను వీక్షించనున్నారు. భారత్లో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ పర్యటిస్తున్నారు. కోల్కతాలో మెస్సీకి ఘన స్వాగతం పలికారు. గోటు టూర్లో భాగంగా 3 రోజులు ఇండియాలో మెస్సీ పర్యటిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్కి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రానున్నారు. మెస్సీ కోసం ఉప్పల్ స్టేడియం ఫలక్నామాలో భారీ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ మ్యాచ్ ఈ రోజు ఎంతగానో కొంచెం ఇంట్రెస్ట్ గా ఉందని చెప్పవచ్చు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగినటువంటి మ్యాచ్, ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం ఇప్పటికే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మెస్సీ అర్జెంటీనా నుంచి అతను కోల్కతాకు బయలుదేరాడు. కోల్కతాకు ఘన స్వాగతం అక్కడ ఉన్నటువంటి అధికారులు పలికారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా హైదరాబాద్ కు మెస్సీ చేరుకునే అవకాశం ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అతన్ని నేరుగా అధికారులందరూ కూడా వెళ్ళి అతన్ని రిసీవ్ చేసుకుంటారు. దీంతో పాటు ఫలక్నామా ప్యాలెస్ లో అతనికి స్పెషల్ విందును ఏర్పాటు చేశారు. అక్కడ అటెండ్ అయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియానికి వస్తాడు. 4 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ ఇద్దరి తరఫున మ్యాచ్ ఉంటుంది. ఫ్రెండ్లీ మ్యాచ్. ఈ మ్యాచ్ ని చూడడానికి ఈగల్ గా చాలా మంది ఎదురు చూస్తున్నారు. దాదాపు ఇప్పటికే టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అవడం జరిగింది. టికెట్స్ ఉన్న వారు మాత్రమే స్టేడియానికి రావాలి, ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా అందరికీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. మొత్తం సీసీటీవీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో ప్రతిదీ కూడా నిఘాను ఏర్పాటు చేశామంటూ కూడా ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. మొత్తం 2,000 మందితో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశాము. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మరోవైపు మెస్సీ మ్యాచ్ కోసము ఇప్పటికే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అతనితో సెల్ఫీ దిగాలంటే 10 లక్షలు ఇవ్వాలి. ఇప్పటికే దానికి సంబంధించిన స్లాట్స్ అన్ని కూడా పూర్తిగా సోల్డ్ అవుట్ కావడం జరిగింది. టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ కావడం జరిగింది. కాబట్టి ఇప్పటికే కొంతమందికి టికెట్లు రాక కొంత ఇబ్బందికి కూడా వస్తున్నారు. ఈ టికెట్స్ కోవాలని మంత్రుల చుట్టూ, అదేవిధంగా ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజ్ చేస్తుంది. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరి
ఈ సంబంధించిన దాంట్లో మరి ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగేటువంటి కార్యక్రమంలో మంత్రులతో పాటు కొంతమంది అధికారులు మరోవైపు అటు ఎమ్మెల్యేలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం. రేవంత్ రెడ్డి మ్యాచ్ ని చూడడానికి అందరూ ఎంతగానో ఆలోచిస్తారు. రేవంత్ రెడ్డితో పాటు ఫుట్బాల్ ఛాంపియన్ గా ఉన్నటువంటి అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ కోసం కూడా అతన్ని చూడడానికి ఫ్యాన్స్ ఎంతగానో ఊరుతున్నారు. అతన్ని ఒక్కసారి చూస్తే చాలినంత ఫ్యాన్స్ ఈరోజు లీగల్ గా ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఉప్పల్ స్టేడియం వేదికగా మెస్సీ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. చాలా కాలం తర్వాత అతను తెలంగాణ రాష్ట్రానికి రావడం ఇదే మొట్టమొదటిసారి. ఒక ప్రపంచ ఛాంపియన్ అది కూడా హైదరాబాద్ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టడం పట్ల అటు రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు కూడా ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా వ్యాపించే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే అన్ని నేషనల్ మీడియాలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రం జరిగేటువంటి మ్యాచ్ కూడా ప్రపంచం మొత్తం కూడా మెస్సీ మ్యాచ్ అంటేనే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలాంటి మెస్సీతో ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి నేరుగా అతనితో ఫుట్బాల్ ఆడడం అనేది ఇది చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అని కూడా చెప్తున్నారు నిపుణులు. కాబట్టి చూడాలి ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్లో సంబంధించిన ఫ్రెండ్లీ మ్యాచ్ ఇది. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వారోత్సవాల్లో భాగంగానే ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ ని రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేలు కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కావచ్చు, వీరందరూ కూడా స్టేడియంలో జరిగే పనులు మొత్తం కూడా పూర్తిగా పర్యవేక్షించారు. ఈరోజు సాయంత్రం అతను రిసీవ్ చేసుకుని ఫలక్నామా ప్యాలెస్ తీసుకెళ్తే అక్కడ లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియానికి తీసుకొచ్చిన తర్వాత 4 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం ½ అన్ అవర్ లో మ్యాచ్ కంప్లీట్ అవుతుంది. కానీ అతను రావడం ఒక ప్రపంచానికే తెలంగాణ రాష్ట్రం ఒక గుర్తింపు తెచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్ లీగల్ ఎంతగానో అందరూ ఫ్యాన్స్, మెస్సీ ఫ్యాన్స్ తో పాటు ముఖ్యమంత్రి ఆడుతున్నారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజలైతే ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితులు కనబడుతుంది. అయితే సునీల్, మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు రానున్నారని తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి నిజంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి 2 రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీని కూడా ఇన్వైట్ చేశాడు. ఇటీవల జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన విషయాలతో పాటు రేపు ఈ రోజు మెస్సీతో జరిగే మ్యాచ్ సంబంధించిన దాంతో అటు రాహుల్ గాంధీని కూడా ప్రియాంక గాంధీని అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్లు కూడా తెలిసింది. ఈ రోజు రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ రానున్నట్లు కూడా సమాచారం తెలిసింది. అతని షెడ్యూల్ మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మరి కాకపోతే అతను షెడ్యూల్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ కూడా మెస్సీ మ్యాచ్ చూడాలని కూడా భావిస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే మ్యాచ్ అటు రాహుల్ గాంధీ కూడా అటెండ్ అవుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి చూడాలి ఈ రోజు సాయంత్రం వరకు మరి రాహుల్ గాంధీ అటెండ్ అవుతారా, ఇద్దరితో పాటు రాహుల్ గాంధీ సైతం మరి టీంలో దిగుతాడనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే మెస్సీ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి మ్యాచ్ ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్ కోసము ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అయినాయి. కాబట్టి చాలా మంది టికెట్ లేని వాళ్ళు కూడా చేయడానికి రావద్దని ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా క్రౌడ్ను మాత్రం ఈ రోజు కంట్రోల్ చేస్తారా లేదని కూడా ఈరోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.